జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం పఠిస్తున్నాము. ద్వితీయ స్కంధంలో ఉన్నాము. నైమిసారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తూ మహావిష్ణు గాథలను తెలుపమని సూత మహర్షిని కోరారు. సూత మహర్షి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియచేసిన భాగవతాన్ని చెప్తున్నారు. సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు, బ్రహ్మదేవుడు నారదుడికి ఆ మహావిష్ణువు యొక్క ఆ మహత్తత్వాన్ని గురించి తెలియచేస్తూ ఆ మహావిష్ణు లీలలని అవతారాలని తెలియచేస్తున్నారు అని చెప్పి నారద మహర్షికి బ్రహ్మదేవుడు అప్పటిదాకా మహావిష్ణువు అవతరించిన తీసుకున్న అవతారాలన్నీ కూడా తెలియచేస్తూ మనువుగా, ఆ తర్వాత ధన్వంతరిగా అవతరించడం, ఆ తర్వాత పరశురామ అవతారం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షితో ఇలా అంటున్నారు, ఓ మా తపస్వి, పరశురామ అవతారం గురించి చెప్తాను విను. ధరణిన్ కంటకులైన హైహయ నరేంద్ర వ్రాతమున్ భూరి విస్ఫురితోదార కుఠారధార గలనన్ ముయ్యేడు మారుల్ పొరింబొరి మర్దించి సమస్త భూతలము విప్రుల్ వేడగానిచ్చి తా జిరకీర్తిన్ జమదగ్ని రాముడనమించన్ తాపసేంద్రోత్తమ. ఓ తాపసుల్లో మేటైన వాడా, ఓ నారదుడా, ఆ మహావిష్ణువు జమదగ్ని మహర్షి కుమారుడిగా జన్మించాడు, పరశురాముడిగా ప్రసిద్ధి పొందాడు, స్థిర కీర్తితో ఒప్పారాడు. లోక పీడకులైన హైహయ వంశపు రాజులపైకి మాటి మాటికి 21 మార్లు దండెత్తాడు. పదనుతో నిగనిగా మెరిసే తన గండ్రగొడ్డలతో ఆ రాజలోకాన్ని తెగ నరికాడు. సమస్త భూమండలాన్ని బ్రాహ్మణులకు దానం చేసి ధర్మరక్షకుడు అనే కీర్తిని పొందాడు అని పరశురామ అవతారం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు. చెప్పి మళ్ళా బ్రహ్మదేవుడు ఇలా అంటున్నారు, ఇంకా నీకు శ్రీ రామావతారం గురించి చెప్తాను విను. తోయజహిత వంశదుగ్ధ పారావార రాకా విహార కైరవహితుండు కమనీయ కోసలక్ష్మ్యాభృచ్యుత గర్భ సుక్తి సంపుటల సన్మౌక్తికంబు నిజ పాద సేవక వ్రజ దుఃఖ నిబిడాంధ కార విస్ఫురిత పంకరుహ సకుడు దశరథేశ్వర కృతాధ్వర వాటిక ప్రాంగణాకర దేవతా నౌకహంబు చెటుల దానవ గహన వైశ్వానరుండు రావణాటోప శైల పురంధరుడు నగుచు లోకోపకారార్థం అవతరించే రాముడై చక్రి లోకాభిరాముడగుచు. ఆ మహావిష్ణువు లోకహితం కోరి శ్రీరాముడిగా అవతరించాడు. ఆయన లోకులందరికంటే కూడా సుందరమైన వాడు. సూర్య వంశం అనే పాల సముద్రానికి పూర్ణిమ నాటి చంద్రుడి వంటి వాడు. కోసల దేశపు రాచబిడ్డ. కౌసల్య గర్భం అనే ముత్యం చిప్పలో ప్రకాశించిన ఆణిముత్యం వంటి వాడు. తన పాదాలను ఆశ్రయించిన వారి పరితాపం అనే చిమ్మ చీకటిని పారద్రోలే సూర్యుడి వంటివాడు. దశరథుడి యజ్ఞశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షం లాంటి వాడు. రాక్షసులనే మహాకవిని దహించి వేసిన దావాగ్ని వంటివాడు. రావణుని గర్వము అనే కొండను పగలగొట్టిన ఇంద్రుడి వంటివాడు. చిత్రముగా భరత లక్ష్మణ శత్రుఘ్నుల కర్ధి నగ్ర జన్ముండగుతున్ ధాత్రిన్ రాముడు వెలసె పవిత్రుడు దుష్కృత లతాల విత్రుండగుతున్. ఈ భూలోకంలో ఆ శ్రీరాముడు జన్మించి భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుల కంటే ముందు పుట్టాడు. ఆ పవిత్రమూర్తి పాపాలనే తీగలను కోసిపడేసే కొడవలి వంటి వాడిగా వెలుగొందాడు అని. జనకుడు కుమార్తె సీత, ఆమె పాదాలు చిగురుటాకులు, నుదురు నెలపొడుపు, భుజాలు తామర తొండ్రు, పలువరస మల్లె మొగ్గల్లా ఉంటుంది, అరచేతులు పద్మాలు, కళ్ళు కలువలు, పిక్కలు బాకాలు, తొడలు కరభాలు, వక్షోజాలు చక్రవాకాలు, నడుము ఆకాశం, పిరుదులు ఇసక తెన్నెలు, కంఠం శంఖంలా ఉంటుంది, చెక్కిళ్ళు అద్దాలు, తనువు మంచి గంధం చెట్టు, పెదవి దొండపండు, పలుకు చిలక పలుకు,
నడక ఏనుగు నడక, చెవులు శ్రీ అనే అక్షరం, ముక్కు సంపెంగ పువ్వు, ముఖం చంద్రబింబం, మేని ఛాయ బంగారం, చూపులు ఎగిసిపడే చేపలు, కనుబొమ్మలు విల్లు, ముంగుర్లు తుమ్మెదలు, తల వెంట్రుకలు నీలాలు, నవ్వు అమృతప్రాయం, నాభి సుడి. ఇలాంటి లోకోత్తర సౌందర్య రాస సీత ఆమెను రాముడు సుంకంగా శివధనస్సును విరిచి పెళ్లాడాడు. రామున్ మేచక జలద శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సుత్రామున్ దుష్ట నిషాట విరామం బొమ్మనియే పంక్తి రథుడ రవులకున్. నల్లటి మబ్బులాంటి ఛాయతో, చక్కటి గుణాలతో, ఇంద్ర వైభవంతో విలసిల్లుతూ దుష్ట రాక్షసుల దురాగతాలను అంతమొందించగలిగిన శ్రీరాముణ్ణి దశరథుడు వనాలకు వెళ్ళిపోమన్నాడు. అలా పంపిస్తే అరుదుగా లక్ష్మణుండు జనకాత్మజయున్ తన తోడు నేడు ఏగు దేనరిగి రఘుత్తముండు ముద మారగజొచ్చే దరక్షు సింహ సూకర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాహి భల్లుక సరముఖ వన్య సత్వచయ చెండ తరాటవి దండకాటవిన్. అప్పుడు లక్ష్మణుడు సీత తనతో రాగా ఆ శ్రీరాముడు బయలుదేరి దండకారణ్యాలకు ప్రవేశించాడు. అరణ్యమంతా సింహాలు, అడవి పందులు, ఏనుగులు, పులులు, కోతులు, ఖడ్గమృగాలు, లేళ్లు, తోడేళ్లు, పాములు, భల్లూకాలు, అడవి దున్నలు, వీటన్నిటి ఇలాంటి మొదలైన భయంకరమైన జంతువులతో భయంకరంగా ఉంది. ఆ వనమున వసించి నృపావన నయశాలి ఇచ్చే నభయములు జగత్ పావన ముని సంతతికి కృపావన నిధి అయిన రామభద్రుండిలమెన్. ఆ ఘోర అరణ్యంలో నివసిస్తూ అక్కడ కూడా శ్రీరాముడు ఆత్మరాముడే చాలా సంతోషంగా ఉంటూ లోక పావనులైన మునులందరికీ అభయం ఇచ్చాడు. ధర్మ తత్పరులైన రాజుల రక్షణం, దయాళుత్వం, నీతి పాలన ఆయన స్వభావ లక్షణాలు. ఖరకర కుల జలనిధి హిమ కరుడగు రఘురామ విభుడు గరికరి తోడన్ కరుని వధించెను ఘన భీకర శరముల నకిల జనులు కరమరుదనగాన్. రఘువంశ దీపకుడైన శ్రీరామ ప్రభువు సూర్యవంశం అనే సముద్రానికి చంద్రుడు లాంటివాడు. ఆయన భీతి గొల్పే బాణప్రయోగంతో కరుడు అనే రాక్షసుణ్ణి చంపాడు. అది చూసి జనం అంతా ముక్కు మీద వేలేసుకున్నారు. సింహం లాంటి పరాక్రమం గల రాముడు సూర్యుడి కొడుకును అనుచరుడిగా స్వీకరించాడు. ఇంద్రుడి కొడుకు వాలిని చంపి యముడి పట్టణానికి పంపించాడు. కోతులకు రాజైన సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యాన్ని కట్టబెట్టాడు. సింహం వంటి నడుము గల స్త్రీని రుమను అతడికి తిరిగి అప్పగించాడు. ఈ భావాన్ని చెప్పే పద్యం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కంద పద్యం. హరిసుతు బరి చెరుగాగుని హరిసుతు దునుమాడి పనిచ హరిపురమునకున్ హరి వరుణకు హరి మధ్యను హరి రాజ్య పదంబునిచ్చే హరి విక్రముడై. అక్కడ ఒక్కొక్కసారి హరికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. మొదట హరి అంటే సింహం లాంటి పరాక్రమం గల రాముడు, తర్వాత హరి అంటే సూర్యుడు కొడుకు సుగ్రీవుడిని అనుచరుడిగా స్వీకరించాడు. తర్వాత హరి కొడుకు అంటే ఇంద్రుడి కొడుకు వాలిని చంపి హరి పట్టణానికంటే యముడి పట్టణానికి పంపించాడు. హరి కోతులకి రాజైన సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యాన్ని ఇచ్చాడు. సింహం లాంటి నడుము గల స్త్రీని అతనికి అప్పగించాడు అని అంత సీతా నిమిత్తం సీతాభరణం జరిగింది. ముల్లోకాలను బాధించిన రావణుణ్ణి రాముడు చంపాలనుకున్నాడు. వానర సైన్యాన్ని కూడగట్టుకుని బయలుదేరాడు. వీళ్ళు సాగరం దగ్గరికి చేరుకున్నాడు. అది లంకా రాజ్యానికి మార్గం చూపించకపోవడంతో ఆ సముద్రం మీద కోపగించుకున్నాడు. శూరుడైన రాముడి నొసట కనుబొమ్మలు ముడిపడ్డాయి, కళ్ళు ఎర్రబారే. శ్రీరాముడి కోపపు చూపులకు సముద్రం అట్టుడికి పోయింది. అందులో మొసళ్ళు, తిమింగలాలు, ఎగసిపడే చేపలు, ఈదే తాబేళ్లు, పాములు, పగడపు పొదలు, అలలు, కొంగలు, కారండవాలు, జక్కవ పక్షులు సమేతంగా సముద్రం మొత్తం నీరంతా ఇంకిపోయింది. అప్పుడు సముద్రుడు శరణు కోరాడు. దయాసాగరుడైన శ్రీరాముడు సముద్రుడిని అనుగ్రహించాడు. ఎప్పట్లా మసలుకోమన్నాడు. నలుడనే మేటి వానరుడితో వారధి కట్టించాడు. ఆ త్రోవ వెంబడి లంకకు వెళ్ళాడు అని పురములు మూడున ఒక్క బాణమన్న నిర్మూలంబు గావించు శంకరు చందంబున నేర్చ రాఘవుడు
లంకా పట్టణం విద్ధ గోపుర శాలాంగణ హర్మ్య రాజభవన ప్రోజ్జత్ ప్రకతోళీ కవాట రథాస్వ దీప శస్త్ర మందిర నిషాట శ్రేణితో వేల్మెడిన్. శివుడు ఒకే ఒక్క బాణంతో ఒక్క పెట్టున 3 పురాలను సమూలంగా నాశనం చేశాడు. అదే విధంగా శ్రీరాముడు లంకా నగరంలోనే దగదగలాడే గోపురాలను, ఇళ్ల ముంగిళ్లను, మిద్దెలను, రాజభవంతుల్ని, పైకెత్తబడిన పురద్వార బంధాల్ని, రథాల్ని, అశ్వాల్ని, ఏనుగుల్ని, ఆయుధశాలల్ని, రాక్షసుల గుంపుని చిటికలో నిర్మూలించాడు. సకల భూ ప్రపంచాన్ని పరుగులు పెట్టించిన ఆ రావణుని సహితం శ్రీరాముడు సంహరించాడు. అతని తమ్ముడు విభీషణుణ్ణి రాక్షసులకు ప్రభువుగా నిలబెట్టాడు. నలుదిశలో రాముడి కీర్తి చంద్రికలు తెల్లటి వెలుగులు చేజరిల్లాయి. శ్రీరాముడు ధర్మాన్ని రక్షించే మహిమ కలవాడని పేరు పొంది ధర్మం యొక్క వినాశనానికి ధర్మం అంటే ధనస్సు యొక్క వినాశనానికి ప్రవర్తిల్లాడు. తీవ్రంగా శిక్షించడంలో పెడమొమ్ము వాడే అయిన కరుడనే రాక్షసుడిని దండించడంలో సుముఖంగా వెలుగొందాడు. సజ్జన సంరక్షణలోనూ రక్కసుల అంతు చూసే భావనలోనూ పరిపూర్ణతతో ఒప్పాడు. శరణున్న వారి పట్ల ఏనాడు భీకరుడు కాలేదు. తనను ఎల్లవేళలా ఆశ్రయించిన విభీషణుడి పట్ల మరింత ప్రేమ చూపించాడు. ఇలాంటి ఆ శ్రీరాముడి కీర్తి చేత దిగంతాలు పరిమళించాయి. సుందరాకారుడు, రాజులకే రాజు, సుగుణాభిరాముడు అయిన దశరథ రాముణ్ణి పొగడ్డం ఈ లోకంలో ఎవరి వల్ల కాని పని. అలాంటి శ్రీరామావతారం లోకాన్ని పుణ్యవంతం చేసింది, మాబోటి వాళ్ళందరి ప్రసన్నతకు పాత్రమైంది అని చెప్పి ఇంకా నేను బ్రహ్మదేవుడు చెప్తున్నాడు కృష్ణ అవతారాన్ని వర్ణిస్తాను అని. తాపసోత్తమ విను దైత్యాంశముల బుట్టి నరనాథులతుల సేనా సమేతులగుచు ధర్మేతరులై ధాత్రి బెక్కు బాధల నలంచుట చేసి ధరణి వగల పొందుతూ వాపోవ భూభార ముడుపుటకై హరిపరుడు నారాయణుండు చెచ్చరదన సితాసిత కేశయుగమున బలరామకృష్ణ రూపములదనరి ఎదుకులంబున లీలమైన ఉదయమయ్యే భవ్యయసుడగు వసుదేవు భార్యలైన రోహిణియు దేవకీయునను రూపవతుల అందునున్మత్త దైత్య సంహారియగుచు. తాపసోత్తమ విను దైత్యాంశముల బుట్టి నరనాథులతుల సేనా సమేతులు అని ఓ ఉత్తమ తపస్వి, ఓ నారద మహర్షి ఆలకించు. రాక్షసుల అంశతో పుట్టిన ఎంతో మంది రాజులు లెక్కలేనంత సైనిక బలగాన్ని సంతరించుకొని న్యాయం తప్పి ప్రవర్తించేవాళ్ళు. అమిత బాధలకు భూమాతను గురి చేశారు. ఆ దుఃఖంతో భూదేవి వెళ్లి నారాయణుడితో వాపోయింది. పరమాత్ముడైన హరి చాలా మత్తిల్లి ప్రవర్తించి ఆ క్రూరులను చంపి దుఃఖాత్మకమైన రాక్షసుల భారం నుంచి భూమిని విడిపించాలని అనుకున్నాడు. తన లీలా ప్రకటనకు గాను యాదవ వంశంలో బలరామకృష్ణ రూపాల్లో అవతరించాడు. యాదవ వంశానికి యోగ్యమైన కీర్తి కలవాడు వసుదేవుడు. రోహిణి దేవకీదేవి అనే అనుకూల గుణవతులైన అతడి సతులు. ఆ దంపతులకు నారాయణుడు తన తెల్లటి కేశం ద్వారా బలరాముని రూపంలోనూ, నల్లటి కేశం ద్వారా కృష్ణుడి రూపంలోనూ అవతారం ఎత్తాడు. ఈ ప్రకారంగా పద్మనేత్రుడైన ఆ నారాయణుడు భూమి బరువును తగ్గించడానికి తన శరీరంలోని 2 వెంట్రుకలు చాలనుకున్నాడు. తన మహాత్మ్యాన్ని వెల్లడించడం కోసం తన అంశతో పుట్టిన వాళ్ళిద్దరి మేని ఛాయలను తెలుపు నలుపులుగా ప్రకటించాడు. తెల్లటి నల్లటి వెంట్రుకలు రెంటిని వంకగా పెట్టుకొని రాముడు కృష్ణుడు అనే 2 నామధేయాలతో అవతరించాడు. ఆ ఇద్దరిలో భగవానుడు ప్రత్యక్ష స్వరూపుడు అయిన విష్ణు రూపంలోని కృష్ణుడు సామాన్య జనులందరిలాగా సంసారంలోకి ప్రవేశించాడు. అయినా సామాన్య జనులకు వశం కాని అలౌకికమైన పనులెన్నింటినో చక్కబెట్టి పరమ విభుడు అయ్యాడు అని ఆ కృష్ణ భగవానుడు, కృష్ణ పరమాత్మ ఆ మహాత్ముడు చేసి చూపించిన పనులన్నీ లెక్కలేసి చెప్పడం ఎవ్వరికీ అలవి కాదు. అయినా నాకు తోచినంతలో నేను చెప్తాను విను అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తున్నాడని శుక మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు. అలాగే సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పారు. నూతన గరళస్థనియగు పూతన బురుటింటిలోన బొత్తుల శిశువై చేతనముల హరించి పరేత నగరమునకు ననితి కృష్ణుడు పిలుచన్. కృష్ణ పరమాత్మ చేసినన్ని మాయలు కాని, ఆయన చూపించినంత వైభవం కాని ఎక్కడ ఇంకే అవతారంలోనూ చూపించలేదు. పురిటింట్లో ఉండగానే
కృష్ణుడు పురిటింట్లో పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డు అప్పుడు బాలింతరాలైన స్త్రీలాగా పోతన అనే రాక్షసి తన చన్నులకు విషం పూసుకొని వచ్చింది. ఆ పురిటి బిడ్డకు పాలు ఇవ్వాలని ప్రయత్నించింది. బాలకృష్ణుడు ఆగ్రహంతో ఆ పూతన ఊపిరిని కూడా, ప్రాణాన్ని సైతం పీల్చేసి ఆమెను యమపురికి పంపించేశాడు అని వికటముగా నిజ పదాహతి ప్రకటముగా 3 నెలల బాలకుడై ఆ శకట నిశాటు అంతక నికటస్థుని చేసే భక్త నికరావనుడై. ఎంత విచిత్రం! పురిటింట్లో ఉన్న పొత్తిళ్లలో ఉండి పూతన అనే రాక్షసిని చంపాడు. తర్వాత 3వ నెల వయస్సు ఉన్న పసివాడు కృష్ణుడు 3 నెలల పసిపిల్లాడప్పుడు పుణ్యాత్ములను రక్షించాలన్న సంకల్పంతో శకటాసురుడు బండి రూపంలో ఒక రాక్షసుడు వస్తే తన పాదాలతో విసురుగా తన్ని ఆ శకటాసురుణ్ణి యముడి దగ్గరికి చేర్చేశాడు. ముద్దుల కొమరుని వ్రేతల రద్దులకై తల్లి రోల రద్దున గట్టం బద్దులకు మిన్ను ముట్టిన మద్దుల వడగూల్చే జన సమాజము వగడన్. ఈ గొల్ల పడుచులు అందరూ వచ్చి, మీ పిల్లాడు మా ఇంట్లో పాలు తాగుతున్నాడు, వెన్న తింటున్నాడు, పెరుగు తినేస్తున్నాడు, అన్ని పారబోస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు అంటే అల్లరి భరించలేక యశోదమ్మ ఏం చేస్తుందంటే తన ముద్దులు కొడుకుని తాళ్లతో రోటికి కట్టేసింది. ఆ బాలకృష్ణుడు ఆ తాళ్లతో కట్టేసిన రోడ్లని లాక్కుంటూ వెళ్ళి, ఇద్దరు గంధర్వులు ఆకాశాన్ని అంటే మధ్య చెట్లలాగా ఉన్నారు, వాళ్ళు శాపానికి బంధితులయ్యారు. ఆ బంధితుల కోసం ఆకాశాన్ని అంటే మధ్య చెట్లను పెళ్ళును నేల కూల్చాడు. ఇది చూసిన జనమంతా కూడా కృష్ణుణ్ణి పొగిడారు అని, మదిలో కృష్ణుడు యశోద బిడ్డడని నమ్మంజాల యోగేంద్ర తద్వదనాంభోజములో జరాచర సమస్త ప్రాణి జాతాటవి నద్యది ప్రయోధియుక్తమగు నానాలోక జాలంబు భాస్వదనూన క్రియ జౌప తల్లికి మహాశర్యంబు వాటిల్లగన్. మునిసత్తమా, నారద, నేను ఇవన్నీ చూసి కృష్ణుడు యశోద కొడుకని నమ్మలేకపోయేవాడిని. ఆయన యశోద, నువ్వు మట్టి తింటున్నావా, నీ నోరు చూపించు అంటే తన నోరు తెరిచి చరాచర జీవకోటిని, అడవుల్ని, నదీ నదాలని, కొండల్ని, మునీశ్వరులని, ఇంకా రకరకాల ప్రపంచాలని సాటిలేని తీరులో తల్లికి కనిపించేట్లు చేశాడు. ఇది చూసిన తల్లికి అంతులేని ఆశ్చర్యం కలిగింది అని. అలాగే కృష్ణుడు చేసిన ఇంకో విచిత్రం ఉంది. వర యమునా నదీ జల నివాసకుడై నిజ వక్త్ర నిర్గత పూరిత విషాంబుపానమున భూజనులను మృతి పొంద చేయు భీకర గరళ జిహ్వుడగు కాళియ పన్నగు నా హ్రదంబుజే చెచ్చెర వెడలించి కాచేదు సింహుడు గోపక గోగడంబులన్. కాళీయుడు అనే పాము, ఈ పాము ఏం చేసిందంటే యమునా నది కొలంలో ఉంటుండేవాడు. అతడి 2 నాలుకలు విషపూరితమైనవే. తన నోటి నుంచి భయంకరంగా విషాన్ని వెళ్ళగక్కేవాడు. ఆ కొలను నీళ్ళని తాగిన జీవుల ప్రాణాలన్నీ పోతుండేవి. అలాంటి కాళీయుడిని చూసి యాదవ వంశోత్తముడు కృష్ణుడు ఆ కొలను నుంచి వెలుపలికి నెట్టేశాడు. కృష్ణుడు కాళీయుడి మీద దూకి దాని మీద మర్దనం చేసి దాన్ని చివరికి రక్తాలు కక్కుకున్నట్టు చేసి దాన్ని కొలం నుంచి నువ్వు వెళ్ళిపో, నీ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో అని పంపించేసి గోవులను గోపి గణాలను ఆదుకున్నాడు అని. తనయా గోపకులొక్కరే ఇతరి నిద్రంజంద గార్చిచ్చు వచ్చిన కృష్ణామమున అగ్ని పీడితుల రక్షింపందగు గావవే అనినంగన్నులు మీరు మోడ్వదిడే దావాగ్నిన్ వెసన్నార్తు నేననవారట్ల యొనర్ప మృంగ సిఖి బద్మాక్షుండు లీలాగతిన్. అద్భుతమైన లీలని చూపించారు ఆ కృష్ణ పరమాత్మ. ఒకరోజు రాత్రి సమయంలో రేపల్లంతా నిద్రలో మునిగిపోయింది. ఆ మునిగిపోయి ఉంటే ఉన్నట్టుండి దావాగ్ని రగిలింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దావాగ్ని కాలిఫోర్నియాలో వచ్చింది, హాలీవుడ్ లో వచ్చింది, లాస్ ఏంజల్స్ లో. అలాంటి దావాగ్ని రగిలింది. గోపాలకులందరూ కృష్ణ చిచ్చులో చిక్కుకున్నాం, మమ్మల్ని కాపాడాల్సింది అని ఆర్తనాదాలు చేశారు. ఆ కృష్ణుడు మీరందరూ కళ్ళు మూసుకుని ఉండండి అని చెప్పాడు. నేను ఆ కార్చిచ్చుని ఇప్పుడే ఆపేస్తాను, మీరంతా మాత్రం కళ్ళు మూసుకోండి అన్నాడు. ఆ కళ్ళు మూసుకుంటే వాళ్ళు కృష్ణుడు కళ్ళు మూసుకున్నట్టు చెప్పినట్టు చేశారు. కృష్ణుడు అదొక ఆటగా ఒక్క గుటకలో ఆ అగ్నిని త్రుటిలో మింగేశాడు. మందుని గతి యమునాంబువులందుని సింగృంకి బద్ధుడై చిక్కిన యానందుని వరుణుని బంధన మందు నివృత్తిగా చేసే హరి సదయుండే.
ఒక అర్ధరాత్రి సమయంలో నందుడు ముందు వెనకాల చూడకుండా యమునా నది జలాల్లో స్నానం చేస్తుంటే మునిగిపోయాడు. వరుణ పాసంతో బంధితుడయ్యాడు. విష్ణువు దయచూపి ఆ వరుణుడి చెర నుంచి నందుణ్ణి విడిపించాడు అని. అలాగే మయాసురుడి కొడుకు వ్యోమాసురుడు అనేవాడు శ్రీకృష్ణుని సహచరులైన గొల్లపిల్లలందరినీ తన మాయా మహిమతో ఓ కొండ బిల్లంలోకి వెళ్ళిపోయేట్టుగా చేశాడు. ఆ గుహ దారిని దూర సందు లేకుండా అడ్డం పెట్టేశాడు. ఆ మయాసురుడితో కృష్ణుడు వెంటనే కయ్యానికి దిగి ఆ కపట బుద్ధి గల నీచుడిని మట్టు పెట్టాడు. గోపాలకులందరినీ కరుణతో కాపు కాసిన ఆ కృష్ణుడి మంచితనం ఎంత అయినా చెప్పచ్చు. మనం ఎంత చెప్పినా కూడా అది తరగనిదే అని దివిజేంద్ర ప్రీతిగా వల్లవ జనులేళే లేటేట చేయు లాలిత సవనోత్సవము హరిమాన్పిన గోపవరులు గావింపుకున్న బలరిపుడలు కన్. ఇంద్రుడికి చాలా సంతోషకరంగా లాలనగా ప్రతి ఏటా ఆ గోపకులు ఇంద్ర యాగోత్సవం జరిపేవాళ్ళు. ఆ ఏడాది ఆ యాగోత్సవాన్ని శ్రీకృష్ణుడు మానేలా చేశాడు. ఆ గోపకులు యాగం చేయడానికి తలపెట్టల. దానికి ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంద్రుడు ఏం చేశాడంటే మొత్తం రేపల్లంతా తల్లడిల్లిపోయేలాగా కుండపోతగా కురిసే మేఘాలతో కమ్ముకోండి అని మబ్బుల్ని హెచ్చరించాడు. పెద్ద గాలికి ప్రళయకాలంలో ఉవ్వెత్తున పైకి ఎగసిపడే విధానంగా భయంకరంగా సుడులు తిరిగే మేఘాలన్నీ ఒక్కసారి గుమిగూడాయి. వాయుమండలం 7 కాండల అగ్రభాగంలో విప్పిన పింఛంలాగా కాంతులు వ్యాపింపజేసే తీగల్లాంటి మెరుపులతో ప్రకాశమానమై మాటి మాటికి దట్టమైన భయంకరమైన చీకట్లు కంపుకుంటున్న భూమి కలది 7 గుర్రాలతో ప్రకాశమానమైన సూర్యమండల చంద్రమండలాల చుట్టూ ఆకాశాన్ని ఆవరించి దిక్కుల నడుమ మబ్బులు అలువుకున్నాయి. తలలు పగిలే శబ్దాలతో ఏకధారగా జారిపడి కాలవల్లా ప్రవహించే నీటితో ధారాపాతంగా కురిసే వానదల్లులకు పాపం ఆ గొల్లపల్లెల్లోని వాళ్ళంతా గోగణ సమేతంగా వివసం అయిపోయారు. మూర్ఛపోయారు, చీకాకు పొందారు. కృష్ణ కృష్ణ కాపాడు అంటూ దుఃఖంతో అరిచి గీపెట్టారు. అంతులేనంత దయారసానికి నిధానమైన వాడు, భక్త కోటికి కల్పవృక్షం వంటి వాడు ఆయన ఆ తామరస నేత్రుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన వాళ్ళందరినీ కాపాడాలని తలచాడు. సప్తాబ్దంబుల బాలుడై నిజ భుజ స్తంభంబునన్ లీలతో సప్తాహంబులు శైల రాజమచల ఛత్రంబుగా దాల్చి సంగుప్త ప్రాణుల చేసే మాధవుడు గోపాలక వ్రాతమున్ సప్తాంబోధి పరీత భూధరున కాశ్చర్యంబే చింతింపగన్. 7 ఏళ్ల వయస్సున్న బిడ్డ ఆ కృష్ణ పరమాత్మ 7 రోజుల పాటు స్తంభాలాంటి తన భుజాలతో ఆ గోవర్ధన పర్వతాన్ని విలాసవంతంగా ఓ గొడుగులాగా ఒంటి చేత్తో ఎత్తి పట్టుకున్నాడు. చిటికెన వేలుతో ఎత్తి పట్టుకున్నాడు. పశువుల గొల్లల ప్రాణాలని భద్రంగా చక్కగా కాపాడాడు. ఎంచి చూస్తే 7 సముద్రాలని చుట్టుకున్న భూమిని పైకెత్తిన ఆ మాధవుడికి వరాహావతారంలో ఇది ఏమైనా వింతైన పని కాదు కదా అని. అలాగే బృందావన వీధుల్లో పిండి ఆరబోసినట్టు తెల్లటి తెలుపుతో శరత్కాలపు వెన్నెల కాస్తోంది. అక్కడ విచ్చిన తామర పూల లాంటి కళ్ళు గల కృష్ణుడు ఒక రాత్రి వేళ రాసకేళి ఉత్సవానికి ఉల్లాసుడయ్యాడు. మంద్ర మధ్యమ తారస్థాయిల సరిగొత్త రాగభేదాలతో దైవతం వృషభం గాంధారం నిషాదం పంచమం షడ్జమం మధ్యమం అనే సప్తస్వరాలు కళలు జాతులు మూర్ఛనలు వరుసగా వెలువడేలా వేణువును ఊదాడు. ఆ వేణువు కన్నాలను వేళ్లతో దాటిస్తూ లాలిత్యంతో ఇది అని వివరించలేని వీలు లేని రీతిలో మధురాతి రంగా గానం చేశాడు. బ్రహ్మానందాన్ని వెల్లివిరి చేశాడు. ఆ గాన మాధుర్యానికి మోడు బారిపోయిన చెట్లు మళ్ళీ చిగురించాయి అని. ఆ శ్రీకృష్ణుడి మధురమైన వేణునాదపు పిలుపు విని గోపికలంతా మోహితలై అక్కడికి విచ్చేస్తున్నారు. అంతలో కుబేరుని అనుచరుడు శంఖచూడు అనే గంధర్వుడు ఈ గోపకాంతలను ఎత్తుకుపోయాడు. వాళ్ళంతా కృష్ణుడికి మొరబెట్టుకుంటే శంఖచూడుడి భుజాల పొగరు అణిచేసి ఆ కాంతలను రక్షించాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కొనియాడడం సాధ్యమా? ఆ పరంధాముడు నరక ముర ప్రలంబ యవన కరి ముష్టిక మల్ల
కంస, శంబర, శిశుపాల, పంచజన, పౌండ్రక వాసుదేవ, పల్వల, దంతవక్త్ర, ద్వివిధుడు, ఖర, సాల్వ, వత్స, బక, నాగ, విదూరక, రుక్మి, కేశి, దర్దుర, వృష, ధేనుకాది దుష్టులైన రాక్షసులను ఒక్కొక్కళ్ళని వరుస పెట్టి ఘోరంగా మట్టు పెట్టాడు. బల భీమార్జున ముఖ్య చాపధర రూపవ్యాజ తంగ్రూరులన్ కలులన్ దుష్ట ధరాతలేశ్వరుల సంగ్రామైక పారీణ దోర్బల కేళిందును మాడి సర్వధరణి భారంబు మాయించి సాధుల రక్షించిన ఎట్టి కృష్ణుని అనంతుంగొల్తు నెల్లప్పుడున్. ఆ బలరాముడు, భీముడు, అర్జునుడు మొదలుగా గల వీరులను నిమిత్తంగా చేసుకుని దుర్మార్గులు, నీచులు, దుష్ప్రవర్తకులు అయిన రాక్షస రాజులను యుద్ధ పారీణతతో అనేక యుద్ధాలలో ఆరితేరిన తన భుజబలంతో శ్రీకృష్ణుడు చంపాడు. సమస్త భూభారాన్ని తొలగించాడు, సాధు జనాలను రక్షించాడు. అలాంటి అనంతుణ్ణి నేను నిరంతరం ఉపాసిస్తాను. అలాంటి లోకోత్తరుడైన శ్రీకృష్ణుడి అవతార మహిమను చెప్పాను. ఇంక నీకు తర్వాత అవతారం వ్యాస భగవానుడి అవతారం గురించి చెప్తాను విను. సుఖ మహర్షి చెప్తున్నారు, వ్యాస భగవానుడి గురించి నేను చెప్తాను విను. ప్రత్యేకమందు సంకుచిత భావులు నల్ప తరాయువులు సుదుర్గతికులు నైన మర్త్యుల కగమ్యములున్ స్వకృతంబు నిత్యములు సత్యములు నైన వేదతరు శాఖలు దా విభజించినట్టి యా సాత్యవతేయ మూర్తి అయి జాతమునొంది హరిప్రసన్నుడే. శ్రీహరి ఎలా పుట్టాడు తెలుసా? ప్రతి యుగంలోనూ మనుషుల్లో విశాల హృదయం లేని వాళ్ళు, తక్కువ ఆయుర్దాయం ఉండేవాళ్ళు, దుర్గతులు పొందేవాళ్ళు ఉంటారు. వాళ్లకు అపౌరుషేయాలైన పరమ పురుష కృతాలైన శాశ్వతాలైన వేద శాఖలు పొందలేని అవుతాయి. వారి మీద ఆపేక్షతో శ్రీహరి పరాశర మహర్షి ప్రియమైన కొడుకుగా జన్మ ఎత్తాడు. వ్యాస భగవానుడయి వేదాలను మొత్తాన్ని కూడా తరువాత వారు చదువుకోవడానికి వీలుగా విభజించి కృష్ణద్వైపాయుడు వేద వ్యాసుడయ్యాడు అని. ఆ తర్వాత అవతారం బుద్ధావతారం. బుద్ధావతారాన్ని విను, నేను చెప్తున్నాను. అతి లోభాత్ములు సూనృతోక్తులును వేదాచార సంశయులు రుద్ధత పాషండ మతోపధర్మ్యులు జగత్ సంహారులైనట్టి యాదితి సంజాతుల ధర్మ వాసనల వర్తింపన్ దదాచార సంహతి మాయించి హరించే దానవుల బద్మాక్షుండు బుద్ధాకృతిన్. చపల చిత్తులు, అసత్య భాషణాలు చేసేవాళ్ళు, వేదోక్తాలైన ఆచార్యాలను వక్రంగా ఆచరించే స్వభావాలు, పేటరేగిపోయిన పాషండ మతస్థులు, దైవము ధర్మాల పట్ల అవిశ్వాసంతో అనుచిత మార్గాన్ని పాటించేవాళ్ళు, లోకుల ప్రాణాలు తీసేవాళ్ళు, దైత్యులు అయిన దానవుల ప్రవర్తన వల్ల లోకమంతా అధర్మ సంస్కారంగా ఉంది. ఆయా దురాచారాలన్నింటినీ తుడిచిపెట్టి బుద్ధావతారంలో విష్ణుడు ఆ దానవులను తుదముట్టించాడు అని చెప్పి ఇంకా బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్తున్నాడు. ఇంకా కలికి అవతారాన్ని గురించి నేను చెప్తాను విన్ను. కలియుగంలో ఆ పరాత్పరుణ్ణి బ్రాహ్మణులు స్తుతించరు. కలి దోషం వల్ల వషట్ స్వాహ స్వధ అనే యాగ సంబంధిత మహావాక్యాలు వల్లించరు. యాగాలు యజ్ఞాలు చెయ్యరు. నోట నిజం పలకరు. వారిలో దైవభావం, ధర్మచింతన సన్నగిల్లిపోతాయి. శూద్రులు పాలకులవుతారు. ఇవి కలికాలంలో నెలకొన్నప్పుడు మహావిష్ణువు కల్కిగా అవతరిస్తాడు. ఈ లోకంలో అధర్మాన్ని పారద్రోలుతాడు, ధర్మాన్ని నిలబెట్టి లోకాలను కాపాడుతాడు అని చెప్పి బ్రహ్మ నారదుడితో ఇంకా ఇలా అంటున్నాడు. ఓ నారదముని, విష్ణువు రూపుదాల్చిన లీలావతార కథల సమాచారం మొత్తం అంతా కూడా నేను నీకు తెలియచెప్పడానికి ముందే హరి అవతారాలను ధరించాడు. వరాహ అవతారం మొదలైనవి వేర్వేరు మన్వంతరాలకు చెందిన అవతారాల్లో నెరవేర్చినవి ఉన్నాయి, నెరవేర్చబోయేవి కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడు నారద మహర్షితో ఆ పరమాత్మ యొక్క అవతారాలన్నీ చెప్పి ఇంకా ఇలా చెప్తున్నారు. ఇప్పుడు మహావిష్ణువు ధన్వంతరి అవతారాన్ని, పరశురామ అవతారాన్ని పొంది ఉన్నారు. రాబోయే కాలంలో శ్రీరామాది అవతారాలు కూడా పొందగలవారు. అంటే బ్రహ్మదేవుడు మొత్తం ఫ్యూచర్ కూడా చెప్పేశారు, భవిష్యత్తు కూడా. ఆ పరమాత్మ సర్గాది విభిన్న కార్యాల నిమిత్తం సృష్టి చేయడం కోసం మాయాగుణ భూయిష్టమైన అవతారాలు ఎత్తుతుంటారు. ఎన్నో శక్తుల్ని
నిలకడగా నిలుపుకునే ఆ భగవంతుడు సృష్టి మొదట్లో తపస్సుగా, నేనుగా, ఋషులుగా, తొమ్మండుగురు ప్రజాపతులుగా అవతరించి లోకాలను పుట్టిస్తుంటారు. ధర్మము, విష్ణువు, యాగాలు, మనువులు, ఇంద్రుడు మొదలైన దేవతలు, రాజులు మొదలైన వారుగా అవతారం ఎత్తి ప్రపంచ స్థితిని కల్పిస్తుంటాడు. అధర్మంగా రుద్రుడిగా, మహాసర్పాలుగా, రాక్షసులుగా రూపెత్తి ప్రళయం పెంపొందిస్తుంటాడు. ఈ విధంగా ఆ పరమాత్ముడు సర్వాత్మకుడు అయిన శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచ సృష్టి స్థితి ప్రళయాలకు కారణభూతుడై వెలుగొందుతుంటాడు. నేల మీద దుమ్ము కణాలనైనా లెక్కింపచ్చేమో కానీ ఆ మహాత్ముడి లీలావతారాల అద్భుత కథలను ఎవ్వరూ లెక్కించలేరు. వీటి గురించి ఇంతదాకా నేను నీకు క్లుప్తంగా చెప్పాను బ్రహ్మదేవుడు అంటున్నారు. విస్తరించి చెప్పడం నా వల్లే కానప్పుడు ఇతరులను గురించి నేను ఇంకేం చెప్పగలను? ఆ విష్ణువుకి పొందిగ్గా త్రివిక్రమత్వం స్ఫురించింది. అంతలో ఆ పరాత్పరుడి కాలి తాకిడికి లోనైన స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు, ఆ పైన ప్రకాశించే సత్యలోకము వణికిపోయాయి. ఆయన వాటిని చెల్లించకుండా తన పాద పద్మం కొట్ట కొసన నిలిపి రక్షించాడు. ఆ దయామయుడి ఎదురులేని శక్తి ఇంతింతని వర్ణించడం ఎవ్వరికీ శక్యం కాదు. ఆ శ్రీ మహావిష్ణువు మాయా సామర్థ్యం నాకు తెలియదు బ్రహ్మదేవుడు అంటున్నారు. సనందనుడు మొదలైన మునీశ్వర్లకైనా దాన్ని తెలుసుకోవడం సాధ్యపడదు. ఆదిశేషుడు తన మనస్సులో వేరే ఇతర ఏ ఆలోచనలకు తావు ఇవ్వనివాడు. ఆ భగవత్ సేవతోనే ప్రకాశిస్తుంటాడు. ఆ పరాత్పరుడి చరిత్రలో తనకు ఎంతో ఇష్టమైన గుణాలని ప్రకాశింప చేస్తుంటాడు. వేల వేల గుణాలలాగా వేయి నోళ్లతో అందంగా ఉండే ఆ ఆదిశేషుడికి విష్ణుమాయ అర్థం కాలేదంటే ఇంకా ఇతరుల గురించి చెప్పడానికి మనకేమీ మిగలదు అని చెప్పి ఆ పరమప్రభువు ఆశ్రితులు పూజించే పాదపద్మాలు కలవాడు. తననే మనసారా నమ్మి ఇతరమైనవి ఏవి పట్టించుకోకుండా సేవించే వాళ్ళను ఆ పద్మనాభుడు ఎప్పుడూ కరుణిస్తాడు. వాళ్ళ పట్ల అమితమైన జాలిని కనబరిచి కపటం లేని మనస్సుతో ప్రసన్నుడవుతాడు. ఆయన దయకు నోచిన సేవకులు సాటి లేనిది అంతులేనిది అయిన ఆ పరమేశ్వరుడి మాయ నుంచి బయటపడగలుగుతారు. మరి ఇంకా సంసారంలో మునిగి తేలుతూ రోజులు గడుపుతున్నప్పటికీ ఆఖరి గడియల్లో కుక్కలు నక్కలు పీక్కు తినగల ఈ శరీరంపై మమకారం చూపక కొంతమంది పుణ్యవంతులు తమ దేహాన్ని భగవంతుడికి సమర్పించుకుంటారు. అలాంటి కొందరి గతి తెలియచేస్తాను, నేను విను నువ్వు. నేను బ్రహ్మత్వం అనే భావాన్ని కలిగించే రాజసాన్ని వదులుకొని ఆ పరమ పురుషుడి పాదపద్మాలని ఎంతో భక్తిగా నిష్టగా ప్రపత్తితో సేవించినప్పుడే ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతాను. రాజస గుణతత్వంతో ఉన్నప్పుడు నాకు కూడా ఆ బ్రహ్మతత్వం అవగతం కాదు. అందువల్ల శాస్త్రాలతో విస్తృతంగా ప్రకటించకుండా కేవలం భక్తి జ్ఞానాల కలిమితోనే నేను అతన్ని సేవిస్తుంటాను అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్తున్నారు. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు తెలియచేస్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. లక్ష్మీనారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.